షిరిడీ సాయిబాబా సమాధైన 8 సంవత్సరాల తర్వాత పుట్టపర్తిలో సత్యసాయిబాబా అనే వ్యక్తి అయితే జన్మించాడు. ఈయనేం చెప్పాడంటే, నేనే దేవుణ్ణి, నేనే షిరిడీ సాయిబాబా రెండో అవతారాన్ని అనైతే చెప్పాడు. నా తర్వాతి అవతారం ప్రేమ్ సాయిబాబాగా అయితే జన్మిస్తాను. ఎక్కడ అంటే కర్ణాటకలోని గుణపర్తిలో అయితే నా జననం ఉంటుంది అనైతే చెప్పాడు. బట్ రియాలిటీలో చూసుకుంటే గుణపర్తి అనే విలేజ్ అయితే కర్ణాటకలో కానీ, ఇండియాలో కానీ ఎక్కడా కూడా లేదు. బట్ బాబా భక్తులు కానీ, జ్యోతిష్యులు కానీ వాళ్ళేం చెప్తున్నారంటే, ఇక్కడ కావేరీ నది తీర ప్రాంతంలో ప్రేమ్ సాయిబాబా జన్మిస్తారు. ఆయన జన్మించిన తర్వాత ఆయన ఎక్కడ జన్మిస్తాడో ఆ విలేజ్ పేరు అయితే గుణపర్తిగా అయితే చేంజ్ చేసుకుంటాం అనైతే చెప్పుకున్నారు. బట్ ఈలోగానే కొందరు ఫేక్ బాబాలు అయితే పుట్టుకొచ్చారు. వాళ్ళలో ప్రథములు, ఉత్తములు కానివారు, మొదటివారు ఎవరంటే శ్రీ 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 బాలసాయిబాబా గారు. ఈయన పూర్తి పేరు చూసుకుంటే శేషసాయి శర్మ. ఈయన చూసుకుంటే నోట్లో నుంచి లింగాలు తీయడం, చేతి నుండి చైన్స్ విభూతిని సృష్టించడం, అవి భక్తులకిచ్చి భక్తులను అయితే ఆకట్టుకునేలాగైతే చేసుకున్నాడు. మనోడు చూసుకుంటే సేమ్ పుట్టపర్తి సాయిబాబా లాగైతే ఉంటాడు. అందుకే జనాలు కూడా విపరీతంగా అయితే మనోని దగ్గరికి అయితే రావడం మొదలుపెట్టారు. మీరు ఒకసారి ఫోటో చూడండి, అది పుట్టపర్తి సాయిబాబాది, ఈ బాలసాయిబాబాది కొంచెం ఒకేలా ఉంటుంది. అంటే ఫేస్ కట్ కానీ జుట్టు కానీ కొంచెం ఒకేలా ఉండడం వల్ల భక్తులు కూడా పుట్టపర్తి సాయిబాబా తర్వాత ఈ బాలసాయిబాబా దగ్గరికి అయితే వెళ్ళడం మొదలుపెట్టారు. ఈయన చూసుకుంటే మంచి పనులు కూడా కొన్ని చేశాడు. ఎవరైనా మంచి పనులు చేస్తారు కొన్ని, అంటే ఫేమస్ కావడానికి. తర్వాత చూసుకుంటే దొంగ పనులే చేస్తారు. మనోడు చూసుకుంటే ఎక్కువగా చేసిన పనులు ఏంటంటే భూ కబ్జా. ఇక్కడ కర్నూలు జిల్లాలో చూసుకుంటే అక్కడ భూ కబ్జాలు అయితే విపరీతంగా చేయడం మొదలుపెట్టాడు మనోడు. ఎక్కడైనా ఖాళీ స్థలం కనపడితే చాలు అక్కడ బోర్డేసి ఇది కబ్జాకు గురైంది. కర్నూలులో బాలసాయి అనుచరుల ఆగడాలు శృతిమించుతున్నాయి. ఖాళీ జాగా కనపడితే కబ్జా చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తామని బెదిరిస్తున్నారంటూ బాధితులు పోరుమంటున్నారు. కనిపించిన భూములను కనిపించినట్టు కబళించేశాడు. పేదల భూముల్ని కబ్జా చేసేస్తున్నాడు. సో మీరు న్యూస్లో చూసుకోవచ్చు, విపరీతంగా అయితే మనకు వీడియోస్ అయితే దొరుకుతాయి. సో అవన్నీ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా, మీకు టైం ఉంటే అయితే చూసేయండి. ఇతని తర్వాత ప్రేమ్ సాయిబాబా పేరుతో అయితే బొచ్చెడు మంది బాబాలు అయితే తయారయ్యారు. వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళ బిజినెస్ రన్ చేస్తున్నారు. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ప్రేమ్ సాయిబాబా అని సెర్చ్ చేయండి. ఒక సపరేట్ ఛానలే ఉంటుంది ప్రేమ్ సాయి బాబా అని అయితే. సో ఒకసారి ఆ ఛానల్లోకి వెళ్ళి మీరు ఏ వీడియో క్లిక్ చేసినా కానీ కింద కామెంట్ సెక్షన్ అయితే ఆఫ్లో ఉంటుంది. సో మీరు కామెంట్ అయితే చేయలేరు. ఎందుకంటే కామెంట్లు మీరు నెగిటివ్గా కామెంట్ చేస్తే వాళ్ళ భక్తులు నమ్మడం ఆపేస్తారేమో అనైతే భయపడ్డాడు కావచ్చు మనోడైతే. ఏ వీడియోకైనా కామెంట్ సెక్షన్ అయితే ఆఫ్లోనే ఉంటుంది. మనోడు చూసుకుంటే పుట్టపర్తి సాయిబాబా అవతారం నేనే అనేది చెప్పాడు. అంటే 3వ అవతారం నేనే అనేది చెప్పుకుంటాడు. మన బ్యాక్గ్రౌండ్లో కూడా పుట్టపర్తి సాయిబాబా ఫోటోలు అయితే పెట్టి ఉంటాయి. మనోడు ఏం చేస్తాడంటే నోట్లో నుంచి లింగాలు తీయడం, చైన్స్ను సృష్టించడం, విభూతిని సృష్టించడం, సో ఇలాంటి మ్యాజిక్స్లే మనోడు కూడా చేస్తూ ఉంటాడు. మనోడి బర్త్డే అయితే 2024 మే 13న అయితే 20వ బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాడు. 20వ బర్త్డే 2024లో. పుట్టపర్తి సాయిబాబా గారు ఎప్పుడు చనిపోయారు? 2011లో. 2011లో చనిపోతే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి మనోనికి? అవి 9, ఇవి 5, 14 సంవత్సరాలు ఉండాలి. బట్ మనోనికి చూసుకుంటే 20 సంవత్సరాలు ఉన్నాయి. హౌ ఇది ఎలా పాసిబుల్? షిరిడీ సాయిబాబా గారు సమాధైన 8 సంవత్సరాల తర్వాత పుట్టపర్తి సాయిబాబా గారు జన్మించారు. పుట్టపర్తి సాయిబాబా గారు చనిపోయిన 8 సంవత్సరాలకు అంటే 2019లో ఈ ప్రేమ్ సాయిబాబా పుట్టాలి. అంటే ఇప్పుడు ప్రేమ్ సాయిబాబా వయసు ఎంత? 5 నుండి 6 సంవత్సరాలు ఉండాలి. బట్ ఇక్కడ చూసుకుంటే 20 సంవత్సరాలు ఉన్నాయి. ఎలా పాసిబుల్? ఎలా? ఫేక్ బాబా కాబట్టి పాసిబులే అవుతుంది. ఇంకా ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు, సేమ్ హెయిర్ ఇలా పెంచుకొని ఉంటాడు. సో ఇతను కూడా ప్రేమ్ సాయిబాబా అని అయితే మొదలు పెడుతున్నారు. సో ఇలా అనే కాదు, బొచ్చెడు మంది తయారవుతారు ఫేక్ బాబాస్. ప్రేమ్ సాయిబాబా అని ఒకడు డేరా బాబా అని. సో ఇలా చాలామంది అయితే వస్తూనే ఉంటారు. మనమే మారాలి, జనాలే. ఒక బాబా వచ్చిందంటే ఓకే, మీ నమ్మకం ఉంటే వెళ్ళేసేయండి, దండం పెట్టేసేయండి, మీ కోరికలు చెప్పేసేయండి. బట్ డొనేషన్స్ మాత్రం చేయకండి. డొనేషన్స్ చేశారంటే అంతే, వాళ్ళని పెంచి పోషించినట్టే కాబట్టి వాళ్ళు విపరీతంగా తయారవుతూనే ఉంటారు. ఒకవేళ నిజంగానే ప్రేమ్ సాయిబాబా ఇక్కడ ఒక ప్లేస్లో పుట్టాడు అంటే మీరు వెళ్ళండి, ఓకే, వెళ్ళేసి దర్శనం చేసుకొని మీ కోరికలు చెప్పేసేయండి. కానీ డొనేషన్స్ మాత్రం అస్సలు చేయకండి. డొనేషన్స్ చేశారంటే ఇంకా ప్రేమ్ సాయిబాబా తర్వాత ఇంకో అవతారం వస్తుంది, దాని తర్వాత ఇంకో అవతారం, తర్వాత సందీప్ బాబా వస్తాడు, తర్వాత ఇంకా చాలామంది బాబాలు తయారవుతూనే ఉంటారు, మనల్ని దోచుకుంటూనే ఉంటారు.
సో డొనేషన్స్ అయితే ఆపేయండి. ఆ డొనేషన్స్తో అయితే పేద ప్రజలకు ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే చేసేయండి. లేకుంటే ఒక చిన్న హాస్పిటల్ కట్టించండి మీ దగ్గర అంత ఎక్కువ డబ్బులు ఉన్నాయి అనుకుంటే. సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో. ప్రేమ్ సాయిబాబా అండ్ సత్య సాయిబాబా అండ్ షిరిడి సాయిబాబా గురించి అయితే 3 వీడియోస్ అయితే చేశానండి. కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసాను. ఫస్ట్ అయితే షిరిడి సాయిబాబా గురించి, తర్వాత పుట్టపర్తి సాయిబాబా గురించి, ఇప్పుడు ప్రేమ్ సాయిబాబా గురించి, నెక్స్ట్ అయితే డేరా బాబా గురించి అయితే చేస్తా. సో అది ఇంకా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో ఇది అండి ఈ ఇవాల్టి వీడియో. బాయ్ బాయ్.